నారద మహర్షి వచ్చినటువంటి ఘట్టాన్ని విన్నా, నారద మహర్షి యొక్క దర్శనం విన్నా, నారద మహర్షి యొక్క వైభవం విన్నా వెంటనే పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు. నేను ఉత్తినే అంటున్నానని మీరు అనుకోకండి. ఎందుచేత అంటే మనకి ఒక అక్కర్లేనటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది, ఆయన కలహభోజనుడు అని. కాదు, కలహము అతిశయిల్లి తీరుతుంది ఎక్కడ? ధర్మాధర్మముల మధ్య జరుగుతుంది. ధర్మాధర్మముల మధ్య పరిపక్వమైన స్థితి వచ్చింది. ఇప్పుడు కలహం పుడితే అధర్మం నశించిపోతుంది అన్నప్పుడు నారదుడు వస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఇక ధర్మం పూర్తిగా సత్తాని పొందిందో, అధర్మాన్ని తొక్కగలదో, అప్పుడు నిప్పురవ్వ పైకి లేచేటట్టుగా చేసేవాడు నారద మహర్షి. అంటే ఆయన ధర్మ ప్రతిష్టాపన కొరకు కలహాన్ని అతిశయిల్ల చేస్తాడు తప్ప అదే పనిగా దెబ్బలాటలు పెట్టడం ఆయన కర్మ. అంతటి మహానుభావుడికి దేవర్షి అటువంటి నారదుడు